ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరము జీవించినటువంటి కాలంలో ఆయన అనేకులను పరిచయం చేస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ, మరణించిన వారిని లేపుతూ, గుడ్డివారికి చూపిస్తూ, ఆయన పరలోక రాజ్యము సమీపించినది, అంతటా అందరూ మారు మనసు పొందండి ప్రకటిస్తూ వెళ్తూ ఒక దినాన ఆయన ఒక వ్యక్తి గురించి మాట్లాడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్తలో ఉంటే మత్తయిలోకి వెళ్ళిపోండి, లూకా సువార్తలో ఉంటే లూకాలోకి వెళ్ళిపోండి. మత్తయి సువార్తలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా రాయబడుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39, 40, 41 వచనాలు చదువుకుందాము. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియలను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. లూకా సువార్తలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 11వ అధ్యాయము 29, 30, 31, 32 వచనాలు. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారయ్యుండి సూచక క్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నినవే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. 32వ వచనము. నినవే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని పోలుస్తూ నేను యోనా కంటే గొప్పవాణ్ణి అనే పదము ఇక్కడ ప్రస్తావించబడింది. సంఘాలలో చాలా ఏళ్ల నుంచి యోనా అంటే ఒక నెగిటివ్ని తీసుకొచ్చారు కొద్దిమంది. వాక్యము సమర్థవంతంగా తెలియని వారు. యోనా అనగానే మనకు నిద్రపోతని గుర్తుకొస్తుంది, యోనా అనగానే అవిధేయుడు అని గుర్తుకొస్తుంది, యోనా అంటే అట్లాంటోడు ఇట్లాంటోడు అని గుర్తుకొస్తుంది. యోనాను సంఘాలు ఇప్పటిదాకా సంఘ విశ్వాసులు ఎలా చూస్తూ వచ్చారంటే ఆయన ఒక అవిధేయుడు అన్నట్టుగానే చూపిస్తూ వచ్చారు. కానీ ఒకవేళ యోనా మంచివాడు కాకపోయింటే నేను యోనా కంటే గొప్పోడిని అని యేసు ప్రభు చెప్పేవాడు కాదు. ఒకవేళ మంచివాడు కాకపోయింటే నేను కూడా యోనా కంటే మంచోడిని కాదు అని చెప్తాడా? కాదు కదా. యేసు ప్రభు ఏం చెప్పాడంటే యోనా కంటే నేను గొప్పవాణ్ణి, యోనా కంటే నేను గొప్పవాణ్ణి. ఈరోజు యోనా హృదయములో దేవుని పట్ల ఆయనకున్న ఒక అపారమైన స్థానాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేయబోతున్నాము. యోనా గ్రంథము మొత్తము
4 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ తెరవండి, యోనా గ్రంథంలోకి వెళ్ళండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. మీకు చదవడానికి రాకపోయినా పర్వాలేదు, బైబిల్ అయితే తెచ్చుకోండి. తెచ్చిన బైబిల్ తెరిచి పెట్టడం మర్చిపోవద్దు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 48 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయానికి ఎన్ని వచనాలు? అలానే ఎక్కడ చదివినారు 17 వర్సెస్. రెండో అధ్యాయానికి 10 వచనాలు. మూడో అధ్యాయానికి, 4వ అధ్యాయానికి మొత్తం కలిపితే 48 వచనాలు. ఈ 48 వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్నాము. మొదటి అధ్యాయానికి ఒకవేళ మనం ఏదైనా ఒక పేరు పెట్టుకోవాలి అంటే ఆ మొదటి అధ్యాయానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే పారిపోతున్న యోనా. మీరు నిద్రలో కూడా తర్వాత అడిగితే చెప్పగలుగుతారు యోనా గ్రంథం గురించి చాలా స్పష్టంగా. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయండి యోనా గ్రంథంలో? 4 అధ్యాయాలు పాస్టర్ గారు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా చెప్పాలి. ఎన్ని వచనాలు ఉంటాయి పాస్టర్ గారు? 48 అండి. మొదటి అధ్యాయం ఏముంటుంది ఓవరాల్ గా? పారిపోతున్న యోనా. రెండో అధ్యాయానికి ఒక పేరు పెట్టుకోవాలంటే నేను 4 పాలు గుర్తు చేస్తాను. మొదటి పారిపోతున్న యోనా. రెండవ అధ్యాయంలో ప్రార్థిస్తున్న యోనా. ఎక్కడి నుండి? చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, రెండో అధ్యాయానికి ఏం పేరు? ప్రార్థన చేస్తున్న యోనా. యోనా గ్రంథంలో 2 అధ్యాయాలు అయిపోయినాయి. 2 అధ్యాయాలు ఏముంటాయి అంటే ప్రార్థన చేస్తున్న, పారిపోతున్న యోనా, ప్రార్థన చేస్తున్న యోనా అయిపోయింది. 3వ అధ్యాయంలోనికి వచ్చేస్తే 3వ అధ్యాయంలో యోనా గారు మనకి ఏ విధంగా కనబడతాడంటే ప్రకటిస్తున్న యోనా. ఎవరండి? ప్రకటిస్తున్నటువంటి యోనా. యోనా గ్రంథం మొత్తం 4 అధ్యాయాలు, 3 అధ్యాయాలు అయిపోయాయి. మొదటి అధ్యాయము పారిపోతున్న యోనా, 2వ అధ్యాయము ప్రార్థన చేస్తున్న యోనా, 3వ అధ్యాయము ప్రకటన చేస్తున్నటువంటి యోనా గారు, 4వ అధ్యాయానికి పరితపిస్తున్న యోనా. ఏంటండి? పరితపిస్తున్న యోనా. యోనా గ్రంథం అయిపోయింది. ఆమేన్, ఆమేన్. మీకు యోనా గ్రంథం తెలుసా? సాయి బ్రదర్, యోనా గ్రంథం తెలుసా? తెలుసు. ఏముంటది? 4 విషయాలు ఉంటాయి మాస్టర్ గారు. ఏముంటాయి? 1 పారిపోతున్న యోనా, ప్రార్థిస్తున్న యోనా, ప్రకటిస్తున్న యోనా, పరితపిస్తున్న యోనా. అయిపోయింది. అంత శ్రేష్టమైనటువంటి వాక్య భాగము. బైబిల్ చాలాసార్లు మనం అర్థం చేసుకోక దాన్ని చదవడం కష్టము. అది చదివితే నిద్ర వస్తుంది. అబ్బా, మనము వేరే న్యూస్లు ఎన్నైనా చదువుతాం ఇలా స్క్రోల్ చేసుకుంటా. కానీ బైబిల్ మాత్రం ఒక అధ్యాయం చదివితే చాలా టైర్డ్ అయిపోతాం, అలసిపోతాం. ఈరోజు యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. రండి బ్రదర్, సిస్టర్స్ రండి. యోనా గ్రంథం రండి అంటే దాని వచనం దగ్గరికి కాదు, బైబిల్లో ఆ వచనాల దగ్గరికి. యోనా గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనములైన యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన. బైబిల్ ఏ విషయము చెప్పినా స్పష్టంగా మాట్లాడుతుంది. అనగనగా ఒక రోజు అంటే ఆ రోజు ఎప్పుడో మనకు తెలియదు. అనగనగా ఒక రాజు అంటే ఆ రాజు ఎవరో మనకు తెలియదు. కానీ బైబిల్ ఎప్పుడు అనగనగా అని మాట్లాడదు, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తుంది. యోనా సన్ ఆఫ్ అమిత్తై, సన్ ఆఫ్ అమిత్తై. ఏ పుస్తకము రాయబడినా ఆ పుస్తకం ఏ కాలములో ఎవరి టైంలో రాయబడిందో కూడా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. ఈ యోనా 2వ రాజుల గ్రంథంలో ఉన్నాడు. చాలా మందికి ఈ విషయం తెలుసు, తెలియదు. ఈ యోనా 2వ రాజుల గ్రంథంలోనే ఉన్నాడు. చూడండి, 2వ రాజుల గ్రంథంలో ఎవరైనా 14వ అధ్యాయం 25వ వచనం తల్లిగా యోనా వాళ్ళ ఊరి పేరు కూడా రాయబడి ఉంటుంది అక్కడ. బుక్ ఆఫ్ 2 కింగ్స్
14th chapter verses 25 చదువునైనా. గద్హే పేరు యోనా వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? గా. మన ఊరి పేరు ఏం పేరు? కానాపూర్. స్పష్టం, క్లారిటీ ఉంది. అయ్యే ఏ ఊరోడా? ఏనా ఏ ఊరో ఏడముట్టిన మాకే తెలుసు. కాదు వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? గద్హే పేరు. గద్హే పేరు ఊరి వాడైన చూడాలి. అమిత్తైకి పుట్టిన ఇలా మన అయినా సన్నా అమిత్తై. సన్నాఫ్ ఎవరు? అమిత్తై. గద్హే పేరు, వాళ్ళ ఊరి పేరే గద్హే పేరు అనేటువంటి ఊరిలో అమిత్తై అనేటువంటి ఒక ఆయన పుట్టినటువంటి కుమారుడు యోనా గారు. చౌదర్య తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చిన చాలు. నేనేం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, యోనా ముందు నుంచి ఉన్నవాడు, యోనా ముందు నుంచే ఉన్నవాడు. ఆయన ఏ ఊరివాడు? గద్హే పేరు. 2వ రాజుల గ్రంథంలో మనకు కనబడేటువంటి ప్రార్థనా పరుల పేర్లు చెప్పండి. రెండవ రాజుల గ్రంథంలో మనకు కనబడే ఒక పాస్టర్ పేరున్న చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడుతున్నాము. మనం బైబిల్ స్టడీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అందులో అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. సో నైనా అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమైన ఇలాగ సెలవిచ్చాను. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. జాగ్రత్త వినండి. దేవాతి దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు ఏ పేరు బ్రదరు? యోనా గారు. దేవుడి మనసులో ఒక వేదన ఉంది. దేవుడి మనసులో ఒక విషయం గురించి పరితపిస్తున్నాడు. దాని గురించి డైరెక్ట్ గా ఆయన వెళ్ళి చేయడం కాదు, కానీ ఆయన పక్షాన నిలబడి కార్యం చేయడానికి ఆయనకు ఒక మనిషి అవసరం. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభా నాకు కనబడు. కనబడితే బతకలేము. మొదటి తిమోతి పత్రికలో రాయబడి ఉంటుంది, ఆయనను చూచి ఏ నరుడు బ్రతకలేడు. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయనను చూసి బ్రతకడం మన వల్ల. ఒకరోజు యోనాగా, ఒకరోజు మోసే గారు అడిగారు, సార్ ఒకసారి నేను చూడాలనుకుంటున్నానయ్యా. దేవుడు అన్నాడు, వదిలే బ్రదరు, నన్ను చూసి నువ్వు అన్న పదం ఏంటంటే, సరే నా వీపురంలో చూడు అంతే, నా ముఖం చూసి నువ్వు తట్టుకోలేదు. ఏమి అడ్డుగా ఉంటే చూడగలిగాడంటే, బండ అడ్డుగా ఉంటే. సంతోషం. వాక్యంలోకి వెళ్తున్నామా? యోనా గారు స్పష్టంగా దేవుని స్వరాన్ని వినగలిగే వ్యక్తి కాబట్టి ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు? యోనా దగ్గరికి వచ్చినాడు. దేవుడి పక్షాన పని చేయడానికి ఒక మనిషి అవసరము. ఆ టైంలో ఆయన ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి అడగలేడు, కానీ ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంటే యోనా దగ్గరికి. అంటే యోనా దేవుని స్వరాన్ని వినగలిగే స్థితిలో ఉన్నాడు. ఈరోజు ప్రభు స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడా? వాక్యం సెలవిస్తుంది యోహాను పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, నా గొర్రెలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును. మీ కోళ్ళు, మీకు కానీ కోళ్ళు ఉంటే మీరు ఏడున్నా మీరు విలువగానే, మీరు గింజలేయగానే మీ కోళ్ళు పరిగెత్తుకుంటే మీ ఆవాజం గుర్తుపట్టేసి వచ్చేస్తాయి. మీ ఇంటి మేకలు, మీ ఇంటి గొర్రెలు, మీ ఇంటి పశువులు మీ స్వరాన్ని ఈజీగా గుర్తుపడతాయి. యోనా స్పష్టంగా దేవుని స్వరాన్ని
వినగలుగుతున్నాడు. యోనా, నీకు ఒక విషయం చెప్పాలి, నినవే అనేటువంటి ఊరు నా దృష్టిలో చాలా ఘోరమైపోయింది. ఇట్లే ఉంటే చాలా భయంకరమైన దినాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి మారు మనసు పొందండి అని నా పక్షాన వెళ్ళి నువ్వు చెప్పాలి. ఆ విషయము మాట్లాడినప్పుడు చూడండి 3వ వచనం, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీసు పట్టణానికి పారిపోవాలని యోనా యొప్పేకు పోయి యెహోవా సన్నిధిలో నిలువక, జాగ్రత్త వినండి. సరే, యోనా గారు అంత మంచోళ్ళు అయితే, యోనా గారు అంత ప్రార్థనాపరుడై ఉంటే ఎందుకు సార్ దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలి? మీకు నేను గుర్తు చేస్తాను. బైబిల్లో ఉన్నటువంటి పట్టణాలలో బహు పురాతనమైన పట్టణము నినవే పట్టణము. ఏ పట్టణం అండి? నినవే పట్టణము. ఆదికాండము 10వ అధ్యాయంలో మీరు గారి జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనం చూడండి. నేను 11:12, ఆ దేశములో నుండి అమ్మా అక్కడ రాయబడినటువంటి పదము 12వ వచనంలో, నినవేకును కాలామును మధ్యనున్న రెసలను కట్టించెను, ఇదే మహా. అయ్యా, నినవే అనేటువంటి గ్రామాన్ని ఎప్పుడు చెప్పాల్సి వచ్చిన బైబిల్ ఏం చెప్పిందంటే నినవే మహాపట్టణము. ఏ పట్టణం అది? 2వ రాజులు 19:36, అశ్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినవే పట్టణానికి. అయ్యా, హైదరాబాద్ ఎవరు పిలుస్తారు? ఊరని పిలుస్తారా? ఎవరు పిలుస్తారు? పట్టణము. పట్టణం అంటే టౌన్ కాదండి. ఇట్స్ ఎ సిటీ. ఇట్స్ ఎ సిటీ. బైబిల్లో బాబేలు గోపురము కట్టబడినటువంటి ప్రాంతము నినవే పట్టణము. బైబిల్లో మొట్టమొదటిగా ఏదైనా ఎస్టాబ్లిష్ అయినటువంటి సిటీ ఏదైనా ఉందంటే నినవే పట్టణము. నోవాహు అనేటువంటి ఆయన తిరిగి ప్రతి గదిలో సువార్త ప్రకటించిన ఊరు నినవే పట్టణము. నినవే పట్టణము. నినవే పట్టణము బహు పురాతనమైన పట్టణము. వాళ్ళకు ఎన్నిసార్లు దేవుడి గురించి ప్రకటించినా ఆ టైంలో వింటారు, హల్లెలూయా స్తుతిమయమైన పాట పాడతారు, మళ్ళీ బయటికి వెళ్ళి లోకంలోనే పడిపోతున్నారు. దేవుని ప్రేమను మరిచి తిరుగుతున్నటువంటి ప్రజలు వారు. దాదాపు నినవే పట్టణానికి 1500 సంవత్సరాల చరిత్ర దేవునితో వాళ్ళకు ఉంది. అన్ని సంవత్సరాలు వాళ్ళు దేవుల్లో ఉన్నారు ఆ ప్రజలు. అలాంటి ప్రజలు మరలా పడిపోతే ఒక సాధారణమైనటువంటి ఒక మనిషి ఏం చేయాల్సి వచ్చిందంటే, యోనా మనసు కూడా మనలాంటి మనిషే. యోనా మనసు కూడా మనలాంటి మనిషే. ఈ బ్రదరు 50 ఏళ్ల నుంచే చర్చిలో ఉన్నాడు. ఈ సిస్టరు 30 ఏళ్ల నుంచి చర్చిలో ఉంది. అటువంటి ఆమె 30 ఏళ్ళ నుంచి చర్చిలో ఉన్నారని ప్రార్థన చేయడానికి రాసిస్తారంటే ఆమె నిలబడి నాకు రాదు పాస్టర్ అన్నది అనుకో, పాస్టర్ గారికి ఆమె మీద ప్రేమ కనికరం వస్తుందా? 30 ఏళ్ళ నుంచి పడింది ఇన్నే, ప్రార్థన కూడా రాదంట. బయట అనకపోయినా లోపడైతే మీకు అర్థం కావడానికి ఇంకా ఈజీగా చెప్తాను. 10th క్లాస్ చదివే పోరాగాడు ఉన్నాడు. 10th క్లాస్ చదివే పిల్లగాని సెకండ్ టేబుల్ చెప్పురా అంటే 2 2 2 అని ఆగింది అనుకోండి, 2 అంకం చెప్పలేకపోయింది అనుకోండి, మీకు వాని మీద కన్సర్న్ వస్తుందా? అయ్యా జాలి పుడుతుందా? ఎందుకు సిస్టర్ 10వ తరగతి కానీ ఇంకా 2 ఎక్కం రాదు. వాళ్ళ మీద మీకు ప్రేమ రాదు. ఏమొస్తుందో తెలుసా? కోపం వస్తుంది. నీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఎన్ని ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. 10 ఏళ్ళు ఉన్నటువంటి మీ కుమార్తె మీ కుమారుడు మమ్మీ నన్ను ఎత్తుకోవాలి అన్నారు అనుకో, మీరేమంటారు? ఏం బ్రదర్ మామూలుగా మాట్లాడుకుందాం, ఏమంటారు మీరు?
గాడిదలాగా ఉన్నావు, నడవలేవు, నిన్ను ఎత్తుకోవాలి. 1500 సంవత్సరాల నుంచి దేవునితో పరిచయం ఉన్న పట్టణం ఇది. మళ్ళా రిపీటెడ్గా పాపం చేస్తూనే ఉన్నారు. అలా చూసి ఇప్పుడు యోనాకి ఏమొచ్చిందంటే, ప్రభా నువ్వు నాశనం చేస్తానంటావు, నువ్వు అది చేస్తానంటావు, ఇది చేస్తానంటావు, నువ్వు కానీ వాళ్ళని ఏమీ చేయవు, నువ్వేమీ చేయవు. నేను చెప్పినా చెప్పకపోయినా నువ్వు మళ్ళా ఖచ్చితంగా వాళ్ళకు ఫేవర్గానే నిలబడతావు. ఆ మాత్రం నేను వెళ్ళి వాళ్ళకి చెప్పి, బ్రదరు మారండి, సిస్టరు మారండి, రక్షణ పొందండి, ఇదిగో దేవుడు మీ మీద గుర్రుగా ఉన్నాడు, కోపం ఉంది ఆయనకు మీ మీద, మీరు ఆయన వైపు టర్న్ కాండి అని చెప్పి మళ్ళా వాళ్ళు పడిపోయి, ఇదంతా నాకు అవసరమా సార్? నేను చేసినా చేయకపోయినా నువ్వు ప్రేమ చూపక మానవు, నీ గురించి నాకు బాగా తెలుసు, పో, నేను నిలవేకపోను. ఎగ్జాక్ట్లీ ఎటు వెళ్తున్నాడంటే గండిపేట పోయి అంటే గండిపేట పోకుండా ఆపోజిట్ రోడ్డు వెళ్ళిపోతున్నాడు, మేదిపట్నం రోడ్డుకి వెళ్తున్నాడు. మీకు అర్థమైందండి? దేవుని మీద కోపము కాదు, దేవుడు అంటే మాట లెక్కలేని తనం అసలే కాదు. దేవుని యొక్క మనసు ఏంటో తెలుసు ఈయనకు, కాబట్టి ఇలాంటివి ఎన్నిసార్లు ఫేస్ చేసి ఉంటాడు ఆయన. అందుకే ఇది ఎలాంటిదంటే కోపంతో కూడుకున్నది కాదండి. ఒకరోజు కయ్యను అర్పణ తీసుకొచ్చాడు దేవుని మందిరానికి. సందర్భం లింక్ చేస్తాను, గుర్తు చేసుకోండి. కయ్యను అర్పణ తీసుకొచ్చాడు, దేవునికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ నేర్పించిందే కయ్యను బ్రదర్. అయ్యా అవునా కదా? దేవునికి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ నేర్పించింది ఎవరు బైబిల్లో? మొట్టమొదటిసారిగా కయ్యను బ్రదరే. వాళ్ళ అన్నను చూసి వాళ్ళ తమ్ముడు అయినటువంటి హేబేలు కూడా దేవునికి ఇవ్వడము నేర్చుకున్నాడు. మంచి విషయం. ఒకరోజు దేవుడు కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు. మనం అనుకుంటాము కయ్యను అంటే దేవునికి చెడ్డోడు అనుకుంటాము. ఇప్పటిదాకా సంఘంలో ఏమిటి ప్రస్తావించబడి ఉంటుందంటే, కయ్యను పాలు గింజలు తీసుకొచ్చిండు, పొట్టు గింజలు తీసుకొచ్చిండు, మంచిని ఇంట్లో పెట్టుకొని బాధేటివి తీసుకొచ్చిండు అని మీరు వింటాం. అది కాదు, అసలు అది కాదు. పొట్టు తీసుకొచ్చిండు, తాలు తీసుకొచ్చిండు కాదు. ఇచ్చే గుణం ఉంది, కానీ ఆ ఇచ్చే గుణం ఎట్లాంటిదంటే, ఈయన హృదయ అంతరంగంలో లోపటి నుంచి ఎప్పుడు ఏముంటుందంటే, కొద్దిమందికి పేరు పిచ్చి పట్టింటారు. ఏ పిచ్చి? దే వాంట్ నేమ్ అండ్ ఫేమ్. ఏం కావాలి? పేరు ప్రఖ్యాతలు. నువ్వేం చేశావో నీ దేవునికి తెలుసు, నీకు బాగా తెలుసు. మంచి విషయం. దేవుడికి కయ్యను మీద కోపం లేదు. చదవండి అన్న ఎవరైనా వాక్యము, ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు కయ్యను అలిగి బాధపడుతుంటే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. దేవుడు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ కన్వర్ట్ చేసిన ఈ విధంగా ఉంది. 5వ వచనం బ్రదర్ ఎవరైనా, కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖాన్ని ఏముచ్చుకున్నాడు. మనకి ఏదైనా మనసులో బాధ అనిపిస్తే ఆటోమేటిక్గా మన ఫేస్ను మనము ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకవేళ చేయకపోతే వాళ్ళ మనసులో కాదంటారు. ఎందుకంటే ఖచ్చితంగా మనిషి అన్నాక సంతోషమైన కోపమైన అది ఏదైనా మన ఫేస్లో దాన్ని మనం చూపిస్తాం. ముఖం చిన్న పుచ్చుకున్నాడు. ఆ విషయాన్ని ఎవరు గమనించారంటే దేవుడు గమనించాడు. చూడండి, దేవుడు నీది ప్రతిదీ గమనిస్తుంటాడు. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి కదలిక ఆయన గమనిస్తుంటాడు. దేవుడు వచ్చి 7వ వచనంలో ఆయన 6వ వచనము, యెహోవా కయ్యనుతో నీకు క్వశ్చన్ మార్క్ తల్లి ఏముంది? ఏం బ్రదర్ ఏమైంది? నర్వస్ ఉన్నావు? అంతా ఓకేనా?
ఏమైంది అలా డల్లుగున్నావు? ఎందుకు డల్లుగున్నాడో దేవుడికి తెలియదయ్యా? తెలుసా తెలియదా? దేవుడు ఎంత ప్రేమ కలిగినాడో చూడండి. అన్నీ తెలుసు, కానీ మన నుంచి ఆన్సర్ ఏమొస్తుందో అని వెయిట్ చేస్తుంటాడు. ఏమైంది కయ్యను డల్లుగున్నావు? ఏమైంది ముఖం చిన్న చేసుకున్నావు? ఏమైంది అంటే అక్కడ ఆయన అన్న పదం చూడండి, చిన్నపుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల తలనెత్తుకున్నావా? అమ్మ ఏ క్రియలు? సత్క్రియలు అంటే ఏంటివి? ఏ క్రియలు బ్రదర్? మంచి క్రియలు. మంచి క్రియలు ఏంటివి? 92వ కీర్తన మొదటి వచనము, యెహోవాను స్తుతించుట. మనకుంటా ఒక పాట, యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. భూమి మీద ఏదైనా మంచిది ఉందంటే ఆయన స్తుతించడమే. ఆమేన్, ఆమేన్. ఆయన స్తుతించడం ఎంతో గొప్ప భాగ్యమో. నువ్వు సత్క్రియలు చేస్తుంటే నువ్వు తలనెత్తుకొనవా? ఒకవేళ కయ్యనంటే దేవుడికి కోపం ఉంటే వచ్చి మాట్లాడేటోడా? ఏమైనంత కోపంగా ఉన్నావా అని అడిగేటోడా? అయ్యా, ఇదంతా ప్రేమతో కూడుకున్న సహవాసమే తప్ప పగ ద్వేషాలతో కూడుకున్నదైతే కాదు. వాట్ హ్యాపెండ్ కేన్? వేర్ సో వెరీ నర్వస్. దేవుడు అంటే ఆయన కోపము ఎంతో దారి తీసిందంటే ఇంకా వెతులే కదా బ్రదర్, కోపపడండి. కానీ విషయం ఏంటంటే కోపం వచ్చిందనుకో ఆటోమేటిక్గా మన టంగు మన మాట వినదు. నాకు కోపం వస్తే ఇదిగో ఏం మాట్లాడతానో నాకే. సో కాబట్టి కోపడకండి. కోపపడుడి, కానీ ఆ కోపం ఎంతసేపు ఉండాలి? నేను మా పాస్టమ్మ భలే అనుకుంటాను, సాయంత్రం కాకనే చెప్తాను, పాస్టమ్మ డిన్నర్ ఏం చేద్దాం, ఏంది స్పెషల్? మాట్లాడడానికి ఇష్టపడదు. అవి ఎంతవరకు ఉండాలి ఈ కోపము? ఈవినింగ్ అయితే మళ్ళా అంతా కూల్ కావాలంతే. ఆమేన్. అదే మన కొద్దిమంది భార్య భర్తలు ఉంటారు, ఎంత పనికి వాళ్ళు అంటే వారాలు మాట్లాడుకోరు. అది దేవుని ప్రేమ కాదు. ఏదున్నామా ఏం కావాలి? ఈవినింగ్ వరకు అంత కూల్ అయిపోవాలి. మన ప్రేమలు మన మన కోపాన్ని డామినేట్ చేయకూడదు. దేవుని ప్రేమను చూపించాలి. ఎందుకంటే అది ఎవరు చెప్తున్న వాక్యం సిస్టర్? దేవుడే చెప్తున్నాడు. సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపము నిలిచి, సాయంత్రం కానీ అన్న అంత ఓకే కూల్. ఈయనకు కోపం వచ్చి ఏం చేయాలనిపించిందంటే, దేవుడు హేబెలును యాక్సెప్ట్ చేశాడు నన్ను. లెక్క ప్రకారం కోపము హేబెలు మీద కాదు, కయ్యనికి, దేవుని మీద. దేవుడిని ఏం చేయలేక ఎవరిని చంపేశాడంటే, దేవుడు అంటాడు, నీ తమ్ముడే నీ హేబెలు ఎక్కడ? ఆన్సర్, నేనేమన్నా వానికి ఆవలివాడనా? నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను, ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడివే. 1 కొరింథీ 13వ అధ్యాయం అంతా వ్యాలంటైన్స్ డే గురించినే మాట్లాడుతుంది. ప్రేమ 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 దమ్మము చూపదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ కోపపడదు, ప్రేమ స్వార్థాన్ని చూపించదు. బైబిల్ అంటది 13వ అధ్యాయంలో లాస్ట్ వచనాల్లో 1 కొరింథీలో నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 ఉన్నాయి. కానీ విశ్వాసము కంటే, నిరీక్షణ కంటే ప్రేమనే గొప్పది. ఆమేన్. క్రీస్తు యేసు కలిగిన మనస్సు నేను అనుకోరాను, నేను కూడా కలిగి ఉంటాను. ఆమేన్. ఎవరి మనసు తల్లి? క్రీస్తు యేసు కలిగిన మనస్సు. వాక్యంలో ముందుకు వెళ్తున్నాను. యోనాకు దేవుని మీద కోపం కాదు. వాళ్ళు ఎన్నిసార్లు ఏం చేసినా నువ్వు క్షమించేస్తావు. నువ్వు అట్లా ఆపోజిట్ వెళ్ళిపోతున్నటువంటి యోనా పారిపోతున్నటువంటి సమయంలో దేవుడే అక్కడ ఒక అలజడి క్రియేట్ చేశాడు. చూడండి, ఆయన వాక్యంలో ఉన్నట్లయితే, అయితే యెహోవా, 4వ వచనం, అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా
సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి. అయ్యా, అలలు వచ్చేటట్టు క్రియేట్ చేసింది ఎవరు తల్లి? గమనించండి. మనలో కొన్నిసార్లు దేవుడు ఇట్లా ఊపి చూస్తాడు, గట్టిగా ఉన్నారా లేదా అని. కొన్నిసార్లు కొన్ని శోధనలు వస్తాయి మనకు, ఆ శోధనలు మనం నిలబడతామా నిలబడమా అనేసి. కొన్నిసార్లు కొన్ని జబ్బులు వస్తాయి మన మీదికి, ఆ జబ్బులలో కూడా, ఆ రోగాల్లో కూడా ప్రభు వైపు చూస్తావా చూడమా అనేసి. కొన్నిసార్లు కొద్దిమంది మనల్ని హత్య చేస్తారు, అప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూస్తావా చూడవా అనేసి. అక్కడ ఆ సముద్రంలో, ప్రశాంతంగా ఉన్న సముద్రంలో అలలు రేపింది ఎవరు? అమ్మ, లేపింది ఎవరు? దేవుడే. దేవుని సెలవు లేకుండా ఏది మన జీవితంలోకి రాదు. నీ జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడయ్యా, వాటిలో మనం కలవరపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రభు వైపే చూడాలి. ఎందుకంటే అలలు కలగడానికి గల కారణము ఆయనే. ఎవరైతే ఆ అలలు క్రియేట్ చేశాడో ఆయనే వాటిని నిమ్మలంగా ఉండు అని చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ఎవరైతే చాలాసార్లు, ఒకరోజు ఒక ఆయన మీకు దయ్యం వచ్చింది, దయ్యం వచ్చి కూర్చుంది. దయ్యాన్ని పంపించింది ఎవరో తెలుసా? అయ్యా చూడండి, ఒక ఫస్ట్ సామ్యుయేల్, మొదటి సామ్యుయేల్ గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. మొదటి సామ్యుయేలు 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. యెహోవా యొద్ద నుండి, సిస్టర్స్, బ్రదర్స్, ఎవరి దగ్గర నుంచి దురాత్మ వచ్చింది? దేవుని దగ్గర. దయ్యాలు ఎందుకు పెట్టుకున్నాడు పాస్టర్ గారు? అసలు దురాత్మలు అంటే నేను సాతాను గారు పంపిస్తాడు అనుకుంటే, అయ్యగారు దయ్యం పట్టింది అయ్యగారు మా పాపకి. అయ్యో, ప్రార్థన చేద్దామమ్మా. వీళ్ళు ఏం చేస్తుంటారంటే, వాక్యము సరిగా తెలవని కొద్దిమంది భక్తి పరుడు ఏం చేస్తారంటే, జుట్టు పట్టుకొని పోయేస్తున్నామమ్మలో అని అంటారు. పంపించింది ఎవరు? పోమని చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్తే ఎవరి మాట వింటారు? ఒకరు బైబిల్లో ఇట్లే ట్రయల్ చేసినారు. ఒక ఆయనకి 7 మంది కొడుకులు, అపొస్తలుల కార్యంలో. ఈ దయ్యాలు వెళ్ళగొట్టే బిజినెస్ ఏదో బాగుంది అనుకొని, పౌరొక్కడైనా దయ్యాలు వెళ్ళగొట్టేది, మేము వెళ్ళగొట్టలేమా అనేసి వాళ్ళు కూడా యేసు నామములో దయ్యము వదిలిపోవును గాక అని ఓ కేకలేస్తున్నారు. అమ్మ, ఏం వదిలిపోవును గాక అని? దయ్యము వదిలిపోవును గాక అని కేకలేస్తుంటే, ఆ దయ్యం అన్నట్టు ఒక పదాన్ని మీకు గుర్తేస్తాను. వాక్యంలోకి రండి. దయ్యం అన్న ఒక పదాన్ని మీకు గుర్తేస్తాను. అపొస్తలుల కార్యములు ఎన్నో దేవుడు ఉన్నారేమో 19వ అధ్యాయంలోకి చూసేయండి. ఆ దయ్యం అన్న పదాన్ని చదువుకుందాం. అక్కడ ఆ దయ్యం అన్నటువంటి పదం ఏంటంటే, నాకు యేసు ఎవరో తెలుసు, అందుకు ఆ దయ్యము నేను యేసుని ఎరుగుదును, గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరు? ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి, అమ్మ ఏం చేశాను? అక్కడ రాయబడి ఉంటుంది, వాళ్ళ బట్టలు కూడా తీసి పెట్టినాడనే పదం కూడా ఉంటుంది అక్కడ. సిస్టర్, మీకు అర్థమవుతుందా? అన్న పదం ఏంది? యేసు ఎవరో తెలుసు, ఆయన సేవ చేసే, ఐ నో హూ ఇస్ ద జీసస్, ఐ నో హూ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులు ఎవరో నాకు తెలుసు, దేవుడు ఎవరో నాకు తెలుసు. మీరెవరు కమాండ్ చేస్తున్నారు నా మీద? ఎవరు పడితే వాళ్ళు యేసు నామములు అంటే పోతుంది అనుకోకండి. కొద్దిమంది ఆయన నామం వాడితే చాలు కదా పోతుంది అనేసి అని వీళ్ళు ఆల్రెడీ ట్రయల్ చేసినారు. ట్రయల్ చూసినా కదా లైవ్లో మనం కూడా.
ఏం చేసినారు? ఫెయిల్ అయిపోయినారు. సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి పట్టిందంట. అమ్మ ఎవరు వచ్చి కూర్చున్నారు ఒంటి మీద? దయ్యం వచ్చి కూర్చుంది, దురాత్మ వచ్చి పట్టి కూర్చుంది. అది ఓ సౌలును వెరిపించేస్తుంది. విషయం ఏంటంటే దయ్యం రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఆ సీటు ఇంతకు ముందు సౌలు రూలింగ్ చేసేటోడు. దేవుడు సౌలు దిగిపోయి దావీదును కూర్చోమని చెప్పాడు. దావీదుకు దేవుడు ఆ పోస్ట్ ఇస్తే సౌలు ఏమంటాడంటే, నేను పోను, ఈ పోస్టు నాదే. ఈ పోస్ట్ ఎవరిదయ్యా? దేవుడు ఎవరికి కేటాయిస్తే పోను అన్నాడు. ఓకే, నువ్వు దిగవా, నేను చెప్తానే. దేవుడు ఎవరిని పంపించాడు ఆ టైంలో బ్రదర్? దురాత్మ. దురాత్మ ఇప్పుడు ఎవరి సైడ్ వచ్చి నిలబడింది అంటారు మీరు? ఇట్స్ ఎ గాడ్ వెపన్. దేవుని ఆయుధం అది. దాన్ని వెళ్ళగొట్టుకోవడానికి, దాన్ని వెళ్ళగొట్టించడానికి, దాని నుంచి విడుదల పొందడానికి సౌలు మంత్రగాలను పిలిపించాడు, వాళ్ళని పిలిపించాడు, వీళ్ళని పిలిపించాడు, నానా ప్రయత్నాలు చేసిండు. అయినా కార్యం జరగలేదు. ఆయన దగ్గర ఒక పెద్ద ఆయన చెప్పాడు, సార్ ఇక్కడ ఒక పోరగాడు ఉంటాడు ఈ ఊర్లో, వాళ్ళ నాయన పేరు ఎస్ఐ, బెత్లెహేమీయుడైన ఎస్ఐ కుమారుడైన దావీదు అనే ఒక పిల్లగాడు ఉంటాడు. సార్ వాయిద్యాలు వాయిస్తాడు సార్, ఆ పిల్లగాడు భలే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడు. ఆయన కానీ వాయిద్యాలు వాయిస్తే సార్ ఖచ్చితంగా ఎగ్జిట్ కావాల్సిందే. ఎవరయ్యా వాడు? అదే సార్ యెషై కుమారుడైన దావీదు. వాడు వద్దురా మనకు, ఎందుకంటే నెక్స్ట్ ఈ పోస్ట్ దేవుడు ఎవరికి ఇస్తానన్నాడంటే వానికి అన్నాడు. వాడు మన దగ్గరికి వస్తే మంచిది కాదురా, నేను ఇస్తాం సార్, వాడు రాకపోతే మాత్రం నువ్వు పోయేదైతే లేదు. సరే అట్లా వచ్చి వెళ్ళిపోమను పిలిపించుకున్నారు. 16వ అధ్యాయంలో మళ్ళీ చదివినాం కదా, 16, 17 వచనాల్లో మనోడు లోపలికి ఎంట్రీ అయినాడు. ఎంట్రీ అయ్యేసి వాయిద్యం వాయించగానే దెబ్బకి దయ్యం వెళ్ళిపోయింది. అయ్యప్పుడు సౌలు చెప్పిన పని ఏం తెలుసా? 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చేసి ఇవన్నీ ఫస్ట్ వెళ్ళిపోయింది కదా, నేను సేఫ్ కదా, మరి బయటికి వెళ్ళగొట్టేసేసి. కానీ సిస్టరు, మై డియర్ బ్రదర్స్, అక్కడ రాబడ్డ పదము దావీదు మళ్ళీ ఎప్పుడైతే ఎగ్జిట్ అయిందో దయ్యం మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. అంటే దయ్యం ఇక్కడ ఏం కోరుకుంటుంది? మస్ట్ అండ్ షుడ్ డేవిడ్ యు వాంట్ టు స్టే హియర్. ఎవరు ఇక్కడ నివాసం చేయాలి? దావీదు ఉంటే నేను ఉంటాను ఇక్కడ, దావీదు లేకపోతే నేను ఇక్కడ అందుకే ఒక పాట ఉంటుంది, నీ ప్రజల నెమ్మదికై మార్చింది. దేవుడు తన ప్రజల పక్షాన ఆకాశాన్ని వాడుకుంటాడు, భూమిని వాడుకుంటాడు, నీరును వాడుకుంటాడు, నిప్పును వాడుకుంటాడు. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. మనము ఆ ప్రపంచంలో ఒక రేణువు లాంటి వాళ్ళము. అలాంటి మనల్ని జ్ఞాపకం చేసుకున్నటకు కీర్తన 8వ కీర్తన 2-3 వచనాలు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు. మనం ఏ పాటలు తండ్రి అయ్యా, మనం ఏ పాటలు? ఆయన కృప మనల్ని అంతగా కనికరించింది. సముద్రాన్ని అలలు పుట్టించింది దేవుడని నాకు తెలుసు. ఎవరిని బట్టి ఇదంతా జరుగుతుంది అని విచారణ చేసినప్పుడు పేరు ఎవరి మీద వచ్చింది? యోనా మీదనే వచ్చింది. యోనాకు తెలుసు. అందరూ ఆయన దగ్గరికి వచ్చి, బ్రదర్ అసలు నువ్వు ఎవరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ వ్యాపారం ఏంటి, వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు కొన్ని విషయాలు చెప్పు అని అన్నప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు. చూడండి, సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. బ్రదర్ ఎవరైనా ఉంటే ఆ వాక్యం రండి. 8వ వచనంలో ఉన్నారు, 20వ వాక్యం 8వ వచనం 9వ నుండి రండి. అతడు వారితో ఇట్లా, నెంబర్ 1 నేను హెబ్రీడ్ మీన్ ఐ ఆమ్ ద క్రిస్టియన్. అక్కడ దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరు లేరు ఆ ఓడలో. ఆ నిజమైన దేవుని నమ్మిన వ్యక్తి అక్కడ యోనా భక్తుడు మాత్రమే ఉన్నాడు. ఈరోజు నువ్వు డ్యూటీ చేసే స్థలంలో, నువ్వు వ్యాపారం చేసే స్థలంలో,
నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో దేవుని నమ్మని వారు ఎంతమంది ఉన్నా, దేవుడు నిన్ను ప్రత్యేకంగా వారి మధ్యలో ఎందుకు ఉంచాడంటే నువ్వు ఆయన గురించి ఏమైనా చెప్తావేమో అనేసి మనము వాళ్ళకంటే ముందు మనమే ఓపెన్ చేసి కూర్చుంటాం. వాళ్ళకంటే ముందు మనమే లోకము ముచ్చట్లు మొదలు పెడతాము. అయ్యా, మనం ఎవరి గురించి ప్రకటించాలో తెలుసా? అన్యుడు మధ్యలో ఉన్నాడు యోనా, కానీ మా ధైర్యం ఏం చెప్పుకున్నాడు? అయ్యా, ధైర్యం ఏం చెప్పుకున్నాడు? ఐ ఆమ్ ద క్రిస్టియన్, ఐ ఆమ్ ద క్రిస్టియన్, నేను ఒక హెబ్రియుడను. యు నో హూ ఇస్ మై గాడ్? యు నో, నా దేవుడు ఎవరో నీకు తెలుసా? చదువుతాలి. సముద్రానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు భయభక్తులు. అయ్యా, యు నో హూ ఇస్ యువర్ గాడ్? నీ దేవుడు ఎవరో తెలుసా నీకు? అందుకే బైబిల్ అంటది యెహోవా ఉత్తముడని. రుచి చూసినటోడు దేవుని కోసం ఏదైనా చేస్తాడు. ఆమేన్. సగం సగం రుచి చూసినటోళ్ళకు ఏంటో తెలుసుకోలేదు. అది లోకమా దేవుడా, లోకమా దేవుడా. దేవుడు రుచి చూస్తే అగ్నిగుండం లేస్తావా? చలో చేసుకో. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించడానికి దేవుని పక్షాన నిలబడతారు. ఆమేన్. ఈరోజు మనము యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. ఆయన గురించి ఎంత తెలుసుకుంటే సంగమా అంతగానో ఆయన పక్షాన నిలబడతారు. దేవుని గురించి తెలవకపోతే ప్రతి చిన్నదానికి లోకంలో పడిపోతాం. అన్యుల మధ్యలో ఉన్నాడు, దేశంగాని దేశానికి వెళ్తున్నాడు. ఒకవేళ ఆయన హెబ్రీయుల దేవుడిని ఆరాధిస్తున్నాడంటే అవతలలో ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు. అయినా ఎలా రెస్పాండ్ అయినాడు? ఒకరోజు సిన్ క్రిస్మస్ జరుగుతుంది ఒక ప్రాంతంలో. అక్కడ నేను స్పీకర్గా వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అక్కడ అందరూ దాదాపు 1000 మంది పైగా ఉన్నారు. అందరు క్రిస్టియన్సే. అందులో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోలు చేయడానికి వచ్చాడు. ఆ బ్రదరు అయ్యా ఇంత పెద్ద అది నామం పెట్టుకొని వచ్చాడు. నాకు ఆయన చూసి ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చుట్టూరు 1000 మంది క్రిస్టియన్స్ ఉన్నాడు. ఆ ఒక్క ఆయన తన భక్తిని చెప్పుకోవడానికి ఏమాత్రమో వెనకాడలేదు. మీరు కానీ 1000 మంది అంకులు ఉండి మీరు ఒక్కరు బైబిల్ పట్టుకొని పోమని చెప్పండి, మీరు చర్చికే సక్క బైబిల్ పెడతారు. ఇది పెట్టిపోతుంటారు పరిశుద్ధులు. బైబిల్ కూడా మోయలేనంత పరిశుద్ధులు మీరు. ఏమయ్యా, ఇంట్లో బైబిల్ పెట్టుకోరా? మీ ఎంత బైబిల్ ఉండొద్దా? ఇది ఎక్కడ భక్తి? నాకు అర్థం అవ్వట్లేదు. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ బ్రదర్ని పిలిచి ఒక మాట అన్నాను. బ్రదర్, మీరు చాలా గొప్పవారు, మీ దాన్ని మీరు చెప్పుకోవడానికి ఏమాత్రము వెనకాడలేదు. మీరు వచ్చింది ఒక క్రిస్టియన్ మీటింగ్కి, మీరు వచ్చింది కొన్ని వేల మంది క్రిస్టియన్ ప్రజలలో ఉన్నారు. అయినా మీరేందో చెప్పుకోవడానికి ఏం కాలేదు. అమ్మా, అవునా? మనం కానీ ఒక అన్యుల ప్రోగ్రాం కానీ వెళ్ళామనుకోండి, మన వే ఆఫ్ టాకింగ్, మన స్టైలు, మన ఖాతాలు మొత్తం ధూమ్దా వాళ్ళకంటే దారుణంగా తయారైపోతామని. అదే క్రిస్టియన్గా ఉండడానికి ఇష్టపడదు. ఇట్లాంటి వాళ్ళకు దేవుడు మేలు చేయమని ఏం చేస్తాడు? యోనా చెడ్డోడు కాదు, పారిపోతున్న వ్యక్తి కాదు, ప్రభు ప్రేమను ప్రకటించడానికి వెనుదిరగని యోధుడు. ఆమేన్. నేను హెబ్రీయుడను, నా దేవుడు భూమికిని ఆకాశానికి, ఇప్పుడు మనం వెళ్తున్నామే నీళ్ళ మీద, ఈ సముద్రానికి కూడా నా దేవుడే. ఈజ్ ఎ క్రియేటర్. ఆయనే చేశాడు ఇదంతా. అమ్మ, సువార్త చెప్పాడా చెప్పలేదా? బ్రదర్ చెప్పాడా చెప్పలేదా? పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అక్కడ చెప్పడానికి సువార్త? లేవు. ఏమన్నా గుంపేసుకొని 20 మందిని చర్చలు పెట్టుకొని పోయిందా? లేదు. ఒక్కడే. 5వ అధ్యాయంలో ఒకసారి చదవండి బ్రదర్. 5వ అధ్యాయం మొదటి అధ్యాయంలో 5వ వచనం సిస్టర్. 5వ వచనం ఏంటి సిస్టర్? కాబట్టి నావికుడు భయపడి ప్రతివాడు
తన తన దేవతలకు. జాగ్రత్త వినండి, 5వ వచనములో ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ వాళ్ళ దేవతలకు ప్రార్థన చేసినారు. 5వ వచనంలో వన్స్, ఒకసారి మన సారు సువార్త చెప్పినాక. ఎవరు మన సారు? యోనగానేనా? మన సారు సువార్త చెప్పినాక అక్కడ చూడండి, ఒక వచనాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. 14వ వచనం బ్రదరు, 14వ వచనం అమ్మా. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారమే దీన్ని చేసితివి. అయ్యా, ఇప్పుడు 5వ వచనంలో అందరూ ఎవరి దేవతలకు వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు, 14వ వచనానికి వచ్చేసరికి అందరూ అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అందరూ కలిసి యెహోవా నామములో. ఏమి ప్రకటన అండి అది! ఏమి సువార్తను ప్రకటించాడు! 5వ వచనంలో ఎవరి దేవతలకు వాళ్ళు మొక్కినారు. 14వ వచనం వచ్చేసరికి అందరికీ ఒకటే దేవుడు అయిపోయాడు. ఎవరైనా యెహోవాయే. యోనా పిరికోడు కాదు, యోనా నిద్రపోతోడు కాదు, యోనా పనికిమాలోడు కాదు. యోనా ప్రభు కొరకు ఆయన పక్షాన్ని నిలబడ్డ ఒక గొప్ప యోధుడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, పరిస్థితులు ఎలాంటివై ఉన్నా నువ్వు ఆయన పక్షాన నిలబడాలి. ఆయన గురించి ప్రకటించే విషయంలో నో కాంప్రమైజ్. దేవుడు నీకు మంచి హోదానిచ్చాడు, మంచి కృపనిచ్చాడు. నువ్వు ఎక్కడున్నా ఏం చెప్పొచ్చు అంటే దేవుడి గురించి గట్టిగా ప్రకటన చేయొచ్చు. దేవుడి గురించి గట్టిగా ఏం చేయొచ్చు? ప్రకటన చేయొచ్చు. ఆమేన్. ఆయన ప్రేమను వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మాస్టర్ గారు, నేను ఒక్కనే ఉన్నాను అందుకే చెప్పలేకపోయాను. వద్దు వద్దు వద్దు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఆయన కోసం బ్రతకడానికి. నీకు అవకాశం ఇచ్చాడు ఆయన పక్షాన నిలబడడానికి. ఎవరైతే ఆయన పక్షాన ఉంటారో చూడండి, దేవుని నమ్మిన ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పటికీ ఒకరికి ఫేవర్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎప్పటికీ ఒకరికి ఉపయోగకరంగానే ఉంటారు. అక్కడ ఎవరో సింపుల్గా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎవరో చెప్పినటువంటి మాట 11వ వచనం తల్లి, 11వ వచనం, మొదటి అధ్యాయం 11వ వచనం కదా. పన్నెండవ వచనం, నన్ను బట్టి ఈ తుఫాన్ వచ్చింది, మీరు నా ఒక్కడి దిక్కెళ్ళి మీరందరూ సఫర్ కావద్దు, నన్ను ఎత్తి. అమ్మా అర్థమవుతుందా? అమ్మ నన్ను ఎత్తి అంటే నష్టం ఒకవేళ అనుభవిస్తే నేను ఒక్కనే అనుభవిస్తాను, కానీ నన్ను బట్టి ఇంతమంది సఫరు కావద్దు. అది భక్తి. ఆమేన్. ఎవరైనా ఏం చెప్పాడు? నన్ను ఎత్తేసేయండి పర్వాలేదు, ఎందుకంటే ఇది వచ్చింది ఇతరుల రక్షణ కొరకు, అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా. చేప మింగుతాది అన్న విషయము మనకు చదివినట్టు తెలుసు, కానీ అక్కడ ముందుగానగా ఏమి అలాంటి సూచనలు లేవు. నిజమైన ఆత్మీయుడు ఇతరులను దేవుని దగ్గరికి నడపడానికి, వారిని ఆధ్యాత్మికంగా బలపరచడానికి అవసరమైతే తనకు ఉన్న వాటిని ఆయన కోసము ఖర్చు పెడతాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, యోనా కంటే గొప్పవాడిని నేను ఇక్కడ ఉన్నానన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే యోనా మనందరి రక్షణార్థమై తనొక్కడు కొన్ని కోటాను కోట్ల మనుషులందరి రక్షణ కొరకు తన ఒకగానొక కుమారుడైన యేసు ప్రభు ఏం చేశాడు? యెషయా గ్రంథం 53:10 వచనము, కుమారుడు నలగగొట్టబడుట. అయ్యా కొడక, అవసరమైతే నువ్వు దెబ్బతింటున్నా పర్వాలేదు, కానీ వాళ్ళు నాకు కావాలి. ఎందుకంటే 3:16 యోహాను ఏముంటుంది? దేవుడు లోకమును నేను ప్రేమించాను కాబట్టి వాళ్ళ కోసము అవసరమైతే నువ్వు చావడమైనా నాకు ఇష్టమే,
కానీ వాళ్ళు నశించుట నాకు ఏమి ప్రేమ మన తండ్రి. ఎవరు వదులుకున్నాడు ఆ ప్రాసెస్లో? తన కన్న కుమారుని వదిలేసుకొని. అందుకే సిలువలో పలికిన 4వ మాట ఏముంటుందండి? వస్తారండి, ఇప్పుడు ఎన్నిటి స్టార్ట్ అయినాయిగా. ఏలి ఏలి నా దేవా నా దేవా నన్నేలా. ఒకవేళ తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టకపోతే యేసు ప్రభుల వారికి ఎప్పటికీ మరణం అనేది రాదు. ఆయన మరణించకపోతే మనకు రక్షణ అనేది లేదు. మన క్షేమము కొరకు, మన రక్షణార్థమై తన కన్న కుమారుని చేయిని వదిలేసేసాడు, ఆయన విడిచిపెట్టాడు. ఆయన చేసిన త్యాగం ముందు మనం చేసినవి ఏ పాటలు? ఆమేన్. ప్రియ దైవజనాంగమ, ఇతరుల రక్షణ కొరకు యోనా చెప్పాడు, సార్ నన్ను సముద్రం ఎత్తి పడేసేయండి, మీకు మాత్రం ఏ హాని జరగకూడదు. 2వ అధ్యాయం మనకు తెలుసు, ప్రార్థన చేశాడు. అందులోకి వెళ్ళి ప్రార్థన ఏమని చేశాడో తెలుసా తల్లి? 2వ అధ్యాయం 1వ వచనం చదివి మనం ముగించేద్దాము. మొదటి 2 వచనాలు. ఆ మత్స్యం కడుపులో నుండి యోనా యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాను చేయగా, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన. అయ్యా, సముద్రంలో ఎత్తిపడేసినాడు కదా అని దేవుని మీద కోపం ఎంచుకున్నాడా? కొద్దిసేపు సముద్రాన్ని ప్రశాంతంగా ఉంచితే నీకేం పోయేది సొమ్ము అన్నాడా? అక్కడ ఉండి కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? క్రైస్తవులమైన మనము పరిస్థితులు ఏదైనా ప్రార్థనే చేయాలి. ఆమె పగలు కోపాలు మనకు అసలు మన సబ్జెక్ట్ కాదు. అసలు క్రైస్తవుని సబ్జెక్ట్ అవి కానే. మనం చూపించాల్సిందంత దేవుని ప్రేమనే. దేవుని ప్రార్థనే చేశాడు. దేవుడు బయట తిమింగలను ఆజ్ఞాపించాడు, బయటకు ఆజ్ఞాపించాడు. 3వ అధ్యాయంలోకి వెళ్ళాడు, సువార్తను ప్రకటించాడు. 3 రోజులు చెప్పమంటే ఒకటే రోజు చెప్పిండు. ఒక్క రోజులోనే అక్కడ రాబెట్టాడు. 3వ అధ్యాయంలో అమ్మ ఆయన ప్రకటన చేసినప్పుడు చూడాలి. నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి, అల్పులేమి, సామంతులేమి, సామాన్యులేమి, బర్రెలేమి, గొర్రెలేమి అన్ని ఉపవాసం ఉన్నాయి. చిన్నలు మొదలుకొని దే ఆర్ డిక్లేర్ ద ఫాస్టింగ్. ఈరోజు మనం కూడా ఉపవాస దినాల ప్రకటన చేసుకుందాం. వ్యక్తిగతంగా నీ మటుకు నువ్వు ఉపవాస దినాన్ని డిక్లేర్ చేసుకో. ఉపవాసం ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ప్రార్థన జీవితం లేకపోతే ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చివేస్తారు. ఈరోజు యోనా గ్రంథం గురించి మొత్తం 4 అధ్యాయాలు ముగింపులోనికి. 1వ అధ్యాయము పారిపోతున్న యోనా, 2వ అధ్యాయంలో తల్లి ప్రార్థన చేస్తున్న యోనా, సిస్టర్స్ 3వ అధ్యాయము ప్రకటిస్తున్న యోనా, 4వ అధ్యాయము పరితపిస్తున్నటువంటి యోనా. యోనా తన అసహనాన్ని వ్యక్తపరిస్తే దేవుడు అన్నాడు, అయ్యా 1,00,000 11 వచ్చిన 4వ అధ్యాయం 11 వచ్చినమా 120 1,20,000 మంది ఉన్నారంట అప్పట్లోనే. ఆ ఊళ్ళో చాలా పెద్ద ఘటన. వారు నశించుట నాకు ఇష్టం లేదు. దేవుడు నిలబడ్డాడు. యోనాను దేవుడు అక్కడ వాడుకున్నాడు. ఆ దారిలో అయ్యా క్రైస్తవుడు ఎక్కడున్నా ఆ దారి ప్రయాణంలో నావికుని మార్చేశాడు క్రీస్తు కొరకు. ఆ ఓడలో ఉన్నటువంటి ప్రయాణికులను క్రీస్తుని ప్రకటింపచేశాడు. వాళ్ళందరూ యెహోవా నామమును అంగీకరించాల్సి వచ్చింది. ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకుంటుంది, ప్రతి మోకాలు ఆయన నామమును ఒప్పుతుంది. ఆ కార్యం జరిగింది అక్కడ. ఈరోజు ఆ యోనా కలిగిన ఆ దేవుణ్ణి మనం కూడా ప్రతి పరిస్థితులు విడిచిపెట్టకుండా ఆయన వైపు చూద్దాం. అలాంటి గొప్ప కృప యేసుప్రభువు చెప్పాడు. యోనా ఆ రోజు ఈ విధంగా అయితే నేరస్థాపన చేశాడు,
యోనా ఆ రోజు ఏ విధంగా అయితే నిలబడ్డాడు నినివే పట్టణం కోసము, ఈరోజు నేను కూడా నిలబడ్డాను. నేను యోనా కంటే గొప్పవాడిని. ఆ గొప్పవాడైన యేసు వైపు చూద్దాం, తరలించుదాం, కళ్ళు మూసుకుందాం, ఒక మాట ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు అటు ఇటు చూడకుండా మనం దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. మన ప్రాణాత్మ శరీరాలను ఆయనకు అప్పచెప్పుకుందాం. ప్రభువా, నేను ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, యేసయ్యా నీ ప్రేమనే నేను ప్రకటిస్తాను. నీ కోసం నేను జీవిస్తాను. నేను హెబ్రీయుడను. నా దేవుడు భూమిని, ఆకాశమును, సముద్రాన్ని కలగ చేసిన సృష్టికర్త ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు నువ్వు ఆయన పక్షాన నిలబడవా? అయ్యా ప్రియ సహోదరి సహోదరుడు, మన బలహీనులమే, కానీ మనను బలపరిచే ప్రభు వైపు చూద్దాం. తండ్రి, నన్ను బలపరచు, నా జీవితంలో కార్యం చేయి, కృపను అనుగ్రహించు తండ్రి. నీ కోసమునైనా నేను నా ఇంటి వారు నిలబడగలుగునట్లుగా, నీ కోసము, నీ పక్షాన యోనా రోజు ఏ విధంగా అయితే నీ పక్షాన్ని నిలబడి సాక్ష్యం చెప్పాడో, నీ నామాన్ని ప్రకటన చేశాడో, మేము కూడా ఆ విధంగా నిలబడడానికి కృప ఇచ్చే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించునా జన్మ అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు తండ్రి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి, ఆయా పాటల ద్వారా కోరిటి వారు నిలబెట్టుకొని చక్కటి ఆరాధన క్రమము ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయా బల్లారాల ద్వారా మీ నామమును ఘనపరుచుకున్నారని స్తోత్రం. నీ వాక్యము చేతనైనా నాతో మాతో మీరు మాట్లాడారు. ఇదిగోనైనా అల్పుడనైనటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి వచనాన్ని బట్టి, ప్రతి పదాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. యోనా ప్రభా, మీ పనిని ప్రభా తుదముట్టించినట్టుగా, ఎక్కడ నిలబడినా మీ సువార్తను ప్రకటించుటలో వెనుదీయంగా ముందుకు కొనసాగినట్టుగా మేము కూడా నీ పరిచర్యలో మేము మా కుటుంబాలు పాలిభాగస్తులమై మీ రాజ్యము కొరకు నాయన. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమన్నావు తండ్రి. మీ సువార్త ప్రకటనలో మేమందరము పాలిభాగస్తులుగా కొనసాగుటకు కృప చూపించండి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి మా హృదయాలలో, మా జీవితాలలో నూతనమైన కార్యాలు జరిగించండి. మా సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు నాయన, ఇదిగో ఇంటర్ రాయబోతున్న ఎగ్జామ్స్, ఎందరో ఎగ్జామ్స్ రాయబోతుంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా మా సంఘ యవన బిడ్డలు మీరు ఆశీర్వదించండి. అయా అదిగో నాయన, అయా అదిగో తండ్రి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి చక్కటి నాయన సాటి సహాయాన్ని మీరు జతపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా అదిగో తండ్రి, ఎవరైతే తండ్రి నీ స్తోత్రం వివాహాలయ్యి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, అయా గర్భఫలం లేక బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అయా గర్భఫలము యెహోవా ఇచ్చు,
బహుమానమే అన్నావు తండ్రి. మా సంఘములు ఎదుగునైనా గర్భఫలము లేని వారంటూ ప్రభా ఏ స్త్రీలు ఉండకూడదు నాయన. వివాహాలయ్యి ప్రభా నాకు గర్భఫలం దయచేసి ఏ సిస్టర్ అడుగుతుంటుందో, ఏ కుటుంబం అయితే అడుగుతుంటుందో వారి కొరకు ద్వారములు తెరవబడును గాక ప్రార్థిస్తున్నాను. కృపను అనుగ్రహించండి తండ్రి. అయా అడుగునైనా చిన్న పిల్లలు ఉన్నట్టు తల్లిదండ్రులు మీరు దీవించండి నాయన. అయా మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. మా సంఘంలో ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి. మా సంఘంలో వ్యాపారాలు చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి ప్రభు. మా సంఘాలు ఎదుగునైనా అయ్యా ఇల్లులు కట్టుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. వారికి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మేమెవరము లేమిలో కలిగి ఉండకూడదు నాయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నట్టుగా నాయన మా సంఘంలో ప్రతి యవ్వనస్తుడు, ప్రతి యవ్వనస్తురాలు, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వారు దేవుని నమ్ముకున్నారు కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు అన్న సాక్ష్యము లేవనెత్తబడును గాక. కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందుకోండి తండ్రి. ఇంకా ఈ పరిచయను దినదినము మీరు ఆశీర్వదించండి. ఈ లెంటి డేసులలోనైనా ఇదిగో ప్రతి ఒక్కరునైనా అయ్యా ఇదిగో సంవత్సరంలో ఒక్కసారి అయినా ఇదిగో తండ్రి ప్రార్థన గుడికి పెట్టుకోవడానికి వారికి కృపను అనుగ్రహించండి. దాని కొరకునైనా బిడ్డలునైనా పోటాపోటీగా ఇదిగో నా ఇంట్లో కావాలి, నా ఇంట్లో కావాలని ఆరాటపడి ఆశ కలిగి రావడానికి కృప చూపించండి. ఏ ఇంట్లో అయితే ప్రార్థనలు జరగబోతున్నాయో అయ్యా ఇదిగో తండ్రి ఆ ఇంటిలో ఉన్న ప్రతి చీకటి క్రియలు, ప్రతి శోధనలు, ప్రతి ఆటంకములు యేసు నామములో తొలగిపోవును గాక. ఆ కుటుంబాలలో బలమైన మీ కార్యాలు జరిగించండి. మీరు మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వాక్యాన్ని మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోండి. ఈ వారంలోనైనా గత 2 వారాల నుంచి హౌస్ లిస్టింగ్ చేయడానికి కృపనిచ్చారు, నీకు వందనాలు. ఎంతో మంది బిడ్డలు ప్రేమగా ఆహ్వానిస్తున్నారు నాయన. అయ్యా అదిగో నేను సంఘ బిడ్డలకు, సంఘ కాపరి పైన ఇచ్చినటువంటి నాయన ప్రేమను, వాస్తవతను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఆ ఇంటికి వెళ్ళడం కాదు కానీ అయ్యా నాతో కూడా మీరు వస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇంకా మీరు దీవించండి. ఇంకా జరగబోతున్నటువంటి సంఘ కార్యక్రమం అంతట్లో మీరే ముందు నిన్ను నడిపించమని మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం తెలియజేస్తూ ఈ సంఘంలో బాప్తిసాలు ఇంకెవరైతే తీసుకోలేదనైనా వారందరూ బాప్తిసాలకు సిద్ధపడడానికి కృప చూపమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెలియజేసుకోవచ్చు. యేసు నామములో మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, త్రియేక దేవుని యొక్క సహవాసము కూడిన మనకును, మన కుటుంబాలకు, లోకంలో సకల పరిశుద్ధులకును దేవుని ఆత్మ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం